ఇయర్స్ ఈరోజు మనము సీటెట్ అండి తెలుగు మెథడాలజీ దాని నుంచి మనకి 15 మార్క్స్కి ఇస్తున్నారు. పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళకండి ఇంపార్టెంట్ వీడియో ఇది. టెట్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో చూసుకోవాలి. టీచింగ్ ఎయిడ్స్ గురించి ఒక భాషను బోధించే మరియు నేర్చుకునే ప్రక్రియను ఆసక్తికరంగా మరియు ఉద్దేశపూర్వకంగా మార్చడంలో ఇది అత్యంత ప్రతిభావంతమైనది. ఏది ప్రతిభావంతమైనది అంటే ముద్రణ అధికంగా ఉండే తరగతి గది వాతావరణాన్ని ఉపయోగించడం అనేది ప్రతిభావంతమైనది. పాఠ్యపుస్తక వ్యాయామాలు ఒక కథ లేదా కవిత నుండి పంక్తులు రాయటము, టీవీ సీరియళ్ళు పేర్లు రాయటం ఇవన్నీ కాదు. నెక్స్ట్, పిల్లలు ఉన్నప్పుడు ఆడియో విజువల్ ఎయిడ్స్ ఉపయోగించబడును. దానికి మీ మేధోపరమైన ప్రతిస్పందన ఇవ్వగలగాలి. అతని భాషను అనుకరించడం, దాని నిర్మాణ ప్రక్రియను వివరించడం, ఇది సులభంగా అర్థం చేసుకోవాలి. సో ఆడియో విజువల్ ఎయిడ్స్ను ఉపయోగించినప్పుడు పిల్లలు సులభంగా అర్థం చేసుకోవాలి. మూడవది, ఉన్నత ప్రాథమిక స్థాయిలో తెలుగు బోధన మరియు అభ్యాస ప్రక్రియలో ఎవరు ముఖ్య పాత్ర పోషించరు? అంటే స్టడీ షీటా, ప్రశ్నాపత్రమా, మీడియమా, పాఠ్యపుస్తకమా? ప్రశ్నాపత్రం అనేది ముఖ్య పాత్ర పోషించదండి. స్టడీ షీటు, మీడియా, పాఠ్యపుస్తకం ఇవన్నీ ఉన్నత ప్రాథమిక స్థాయిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్, ఉన్నత ప్రాథమిక స్థాయిలో భాషా బోధన మరియు అభ్యాస ప్రక్రియలో కుటుంబం, పొరుగు ప్రాంతం, పాఠశాలతో పాటు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అదే కమ్యూనికేషన్ మీడియా. ఇక్కడ భాషా ప్రయోగశాల పరికరాలు, లైబ్రరీ, నిఘంటు వీటికన్నా కూడా కమ్యూనికేషన్ మీడియా అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అనుబంధ పాఠ్యపుస్తకం యొక్క ఉద్దేశం ఏమిటి? పఠన అధ్యయనము. బలవంతంగా చదవటం, అదనపు హోంవర్క్ చేయించడము, తీవ్రమైన సాహిత్యాన్ని చదవడం ఇవన్నీ కాదండి. ఓన్లీ పఠన అధ్యయనం మాత్రమే చేయించడం. ఎటువంటి పాఠాలను భాషా పాఠ్యపుస్తకంలో ఎంచుకోవాలి అంటే పిల్లల భావోద్వేగాల ప్రపంచంలో సహచరులుగా అవ్వాలి. క్లుప్తంగా ఉండటం అనేది ప్రసిద్ధ రచయితల రచనలు ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. ముఖ్యమైన విలువలతో నిండి ఉండాలి. ఇవన్నీ కాదు, వీటికన్నా ఇంపార్టెంట్ పిల్లల భావోద్వేగాలు ప్రపంచంలో సహచరుడిగా అవ్వాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి తెలుగు మెథడాలజీ సంబంధించి బ్లాంక్స్ టెట్ వాళ్ళకు కూడా పేపర్ 1 పేపర్ 2 అందరికీ ఉపయోగకరం ఉండి చూసుకోవాలి. తెలుగు భాష తరగతిలో ఈ విధంగా అప్లికేషన్ బిట్లే ఇస్తుంటారు మనకి ఎగ్జామ్లో. సీటెట్ పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకి 15 మార్కులకు ఉంటుంది, చూసుకోండి. తెలుగు భాషా తరగతిలో అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే సహపాఠ్య కార్యకలాపాలు. పాఠ్యపుస్తకం, పరీక్షలు ఇవన్నీ కాదు. పిల్లల భాషా సామర్థ్యాలపై నమ్మకం ఇవి కాదు. నెక్స్ట్, ఉన్నత ప్రాథమిక స్థాయిలో తెలుగు కానీ హిందీ కానీ భాషా పాఠ్యపుస్తకాలు ఇతర విషయాలపై పాఠాలను చేర్చడం యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటి? తెలుగు పాఠ్యపుస్తకాన్ని సమగ్రంగా తయారు చేయడం, ఇతర సబ్జెక్టుల పరిభారాన్ని తగ్గించడం, విషయం యొక్క పదజాలం అభివృద్ధి, ఇతర విషయాల గురించి జ్ఞానం అందించడానికి ఇవన్నీ కాదు. ఇటీవల వచ్చిన కొన్ని శీతల పానీయాల ప్రకటనలు సేకరిస్తే వాస్తవికత ఏమిటో చూడడానికి ఈ ప్రకటనలో ఆరోగ్యం మరియు పరిశుభ్రత ప్రకటనలు విశ్లేషించండి. దాని అర్థం ఏమొస్తుందండి? బాహ్య ప్రపంచాన్ని మరియు తరగతి గదిని కలుపుతుంది. పిల్లలకు చాలా క్లిష్టంగా ఉంటుంది. పిల్లలు చల్లని పానీయాలు తాగమని ప్రోత్సహిస్తుంది. బాహ్య ప్రపంచానికి గొప్ప ప్రాముఖ్యతను ఇస్తుంది. ఇవి 3 కాదు. నెక్స్ట్, ఒక పరికరంగా కథ చెప్పడం అంటే ఏమిటి? భాషా అభ్యాసానికి కథలు ఇన్పుట్గా పనిచేస్తాయి. కథల ద్వారా నైతిక పాఠాలను బోధించవచ్చు, కథల ద్వారా విషయాన్ని బోధించవచ్చు. కథలు కంఠస్థం చేసుకోవడానికి ఒక మంచి పద్ధతి అనేది ఇక్కడ తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. భాషా అభ్యాసానికి కథలు ఇన్పుట్గా పనిచేస్తాయి. పాల్ తరచుగా భాషా తరగతిలో పిల్లల సాహిత్యం చదువుతూ కనిపిస్తాడు. దీనికి కారణం ఏమిటి? భాషా తరగతిలోనే పిల్లల సాహిత్యం చదువుతూ కనిపిస్తూ ఉంటాడు. అతనికి చదవడం పట్ల మక్కువ ఉంది. అతనికి పాఠ్యపుస్తకం బోరింగ్గా ఉండటం వల్ల కాదు. అతని బదులు చదవటం మీద మాత్రమే ఆసక్తి కాదు. ఉపాధ్యాయుని బోధన బోరింగ్గా ఉంది అని చెప్పడానికి కాదండి. తరగతి గదిలో గొప్ప వాతావరణాన్ని ముద్రించండి అంటే తరగతి గదిలో బోధించబడుతున్న విషయానికి సంబంధించిన వ్రాతపూర్వక విషయాలను ప్రదర్శించడము. గొప్ప వాతావరణాన్ని ముద్రించడం అంటే ఆ విధంగా చెప్పుకుంటాం. రంగు చార్టులు, పోస్టర్లు మొదలైనవి ఉంచడం వల్ల, రంగురంగుల కవితలు మొదలైనవి గీయటం వల్ల, పెద్ద అక్షరమాల చార్టులను కాదండి. నెక్స్ట్ క్వశ్చన్, ఉన్నత ప్రాథమిక స్థాయిలో పిల్లలకు సాహిత్యాన్ని ఎంచుకునేటప్పుడు మీరు దేనికి ఎక్కువ శ్రద్ధ చూపుతారు? పిల్లల స్థాయి మరియు ఆసక్తి మీద శ్రద్ధ చూపుతారు. కూర్పుల పొడవు, రచయితల కీర్తి, సరళమైన భాష ఇవన్నీ కాదు. మీ మాతృభాషలో
రైతుపై రాసిన కవితను మీ స్నేహితులకు మరియు ఉపాధ్యాయులకు వినిపించండి. ఈ ప్రశ్న తెలుగు పాఠ్యపుస్తకంలో ఉంది. సో దీని ద్వారా మనము పిల్లల్లో ఏమి అభివృద్ధి చెందిస్తాము, బహుభాషా తరగతి సందర్భాన్ని పెంపొందించగలుగుతాము. పిల్లలకు తరగతి గదిలో పాటలు పాడే అవకాశం కాదు, వినోదానికి మూలం కాదు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అద్భుతమైన ఉదాహరణ అంతకంటే కాదండి. పాఠ్యపుస్తకంలో కొత్త పాఠాన్ని ప్రారంభించే ముందు ఉపాధ్యాయుడు తప్పనిసరిగా పాఠ్యాంశంలోని ప్రధాన అంశాన్ని చర్చించాలి. బ్లాక్ బోర్డుపై కష్టమైన పదాలను రాసి వాటి అర్థాలను వివరించడం చేయకూడదు. పాఠ్య రచయిత పరిచయం రాయడం, నేర్చుకునే పాఠాన్ని వివరించడం, పాఠం నుండి మీరు నేర్చుకున్న పాఠాన్ని వివరించడం అవన్నీ కాదు. నెక్స్ట్, భాషా తరగతిలో వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్లను ఉపయోగించడం వల్ల పిల్లలు ప్రామాణికమైన కథనాలు, వార్తలు మొదలైన వాటికి ప్రతిస్పందించగలుగుతారు. ప్రధాన శీర్షికను గుర్తుంచుకోవడం, భాషపై వాటి ప్రభావము, బోధనా సామాగ్రిని ఉపయోగిస్తున్నారు ఇవన్నీ కాదు. 8వ తరగతి పాఠ్యపుస్తకాన్ని సిద్ధం చేస్తున్నప్పుడు కళా వైవిధ్యం అనేది ఉండాలి. పరిమిత సంఖ్యలో పాఠాలు తక్కువ ఉండాలని, అన్ని వ్యాకరణ అంశాలను చేర్చడము, ఇవి చూసుకోవడం, ప్రసిద్ధ రచయితల రచనలు చూసుకోవడం అనేది ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. కళా వైవిధ్యం అనేది ఉండాలి. సో ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ చాప్టర్లో ఇంకొక వీడియోలో కలుసుకున్నాము. దయచేసి నా వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.